హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 5వ తారీఖు ఎడార్లు సెలయేర్లు విందామా? యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. కీర్తన 27వ అధ్యాయం 11వ వచనం. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్లిన చోట్లకు వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలు ఏమీ లేవే. పూలు లేవు, కానీ కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా రోధ రణగొన ధ్వని, నేనక్కడికే పంపుతూ అన్నాడు. అక్కడ పాపం దాగుంది, గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులు ఉండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువివ్వమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారికి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరువైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడన్నాడు, కిరీటం కోసం పూలను వదులుకుంటావా? ఆయన చేతిలో పడింది చెయ్యి, నా హృదయంలోకి వచ్చాడు ఆయన. ఆ దివ్య కాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను. ప్రైజ్ ద లార్డ్.